కొట్లాడతారా ఎవరన్నా చూపిమని? మన పిల్ల గురించి ఎవరన్నా కొట్లాడతారా? మనకు 100 సమస్యలు ఉన్నాయి, మన గురించి కొట్లాడమని వాళ్ళని వచ్చి. ఇప్పుడు నీకు ఒక కోటి నాకు ఒక కోటి ఇవ్వను, నాకు సమస్య ఉంది నీకు సమస్య ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఉండాలంటే రొంట్లు కట్టుకోవాలంటే తలపైన దోక్కొస్తుంది యూతులకి. పిల్లల్ని చాక్కోవాలన్నా పిల్లలు చాక్కోవాలన్నా బళ్ళ ఫీజులు కట్టుకోవాలన్నా అభిమానం పేరుతో నువ్వు బయటకు పోయి 10,000 కాజేస్తాను కటౌట్లు కట్టి. మరి దీనికి బాధ్యులు ఎవరు చెప్పు? మరి దీనికి బాధ్యులు ఎవరు కడతారు? తల్లిదండ్రులుగా మేము మాత్రమా వాళ్ళు మాత్రరా? అందుకని కడుపులో మండి నేను తిడుతున్నా వాళ్ళు ఏం గొప్ప అని. అందుకని మరి తిడుతున్నా, వెళ్ళే వాళ్ళనే తిడుతున్నా. మరి నేను నీకు అర్థం కావట్లే. వారిని ఆయన కొడుకు పుట్టిన ఆయన బిడ్డను ఆయన తీసుకొచ్చుకోకపోతే నీ బిడ్డను తీసుకొచ్చుకుంటున్నా ఏందయ్యా? అదే నీ అభిమానం పిచ్చుకో చంపేస్తావా? సెలబ్రిటీ అయితే బయటికి రావద్దా చెప్పులే? సెలబ్రిటీ అయితే వాళ్ళు చేసుకున్న పాపం అది కర్మ. రావద్దా బయటికి? ఇంట్లో అసలు బయటికి రావద్దు, ఈ సమాజాన్ని చూడొద్దా? వాళ్ళకేం పని ఉందా? ఇంట్లోనే ఉండాలా? తీసుకుంటే సినిమాలు తీసుకోవాలి, అది తింటూ చావాలనా? బయటకు వచ్చే పని లేదా? రావద్దా? వస్తే తెగబడతారా? వస్తే తెగబడాలని రూల్ ఉందా? అది కరెక్ట్ కాదు నాన్న, అది కరెక్ట్ కాదు. వాళ్ళకు పనులు ఉంటాయి, ఎన్నో పనులు ఉంటాయి. ఆయన కొడుకు పుట్టిండయ్యా ఇన్ని రోజుల తర్వాత. మెగా ఇంట్లో వారసు పుట్టిన వాళ్ళ నాన్నకి ఎంత హ్యాపీ న్యూస్ వచ్చిందో, ఆయనకి ఎంత హ్యాపీ న్యూస్ వస్తుందో. ఆయన బిడ్డను తీసుకొని వచ్చిండు తమ్ముని చూపించుకోవాలని. మీకెందుకు అది తోలా? ఎడంగుండి చూడరాదండి అయ్యా. ఎడంగుండి చూస్తే అయిపోద్ది కదా. ఎగబడి హీరోని చంపేటట్టు సంకల పసిపాప నలుగురు బడి వచ్చితే ప్రాణం ఉంటుందా? మొన్న పాపం అల్లు అర్జున్ మాకు అంతేగా పాపం. ఆ పిల్లగాడి భవిష్యత్తు సర్వనాశనం అయిపోయింది. తల్లి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. అభిమానం పేరుతో తొక్కిసలాట జరిగింది. చెప్పు, అల్లు అర్జున్కి ఎంత పేరు వచ్చింది? ఇప్పుడు ఆయన ఎన్ని కోట్లు పెట్టినా అవుతుందా? తల్లి వస్తుందా? ఇప్పుడు ఆ బాబు పోయిన భవిష్యత్తు తిరిగి వస్తుందా? రాదుగా కోట్లు పెట్టినా కూడా. అందుకని దయచేసి ఎవరు బిడ్డ అయినా బిడ్డే, అభిమానం ఉండాలి. కానీ ఎడంగుండి చూడండి. తొక్కిసలాట వద్దు. మీకు మిమ్మల్ని దిగజార్చుకోవద్దని చెబుతాను నేను. మీకు అర్థమవుతుందో కావట్లేదు.